హాయ్ అండి, అందరికీ నమస్తే. దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగానే కొత్త పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే ఈ మంత్‌లోనే అంటే 5,600 పింఛన్లు అంటే అన్ని జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకి సంబంధించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒక 200 పింఛన్లకు సంబంధించి ఒక జిల్లాల వారీగా ఇప్పుడు జిల్లాలు పెరిగాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా 28 ఇంటూ 200 అంటే 56 5,600 పింఛన్లు అనేది ఇవ్వబోతున్నారు ఈ మంత్ నుంచి. ఎందుకంటే ఈ మధ్యలోనే అంటే కలెక్టర్ సదస్సులో అంటే విచక్షణాధికారాలు కలెక్టర్లకు లేకపోవడం, మరోవైపు సోమవారం అయితే చాలు గ్రీవెన్స్‌లో పెద్ద ఎత్తున లబ్ధిదారులు అంటే 4,000 రూపాయల పింఛన్లు కాదు, మిగిలిన పింఛన్లకు సంబంధించి అత్యవసరమైన పింఛన్లు ఎవరైతే ఈ క్యాన్సర్ పేషెంట్సు, డయాలసిస్ పేషెంట్సు, ఇట్లా పూర్తిగా దివ్యాంగులు అంటే హెల్త్ పింఛన్స్ ఇట్లా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంటే 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ నెల నుంచి కూడా ఒక 200 మందికి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఇవ్వాలనేది ఒక సదస్సులో ఒక కలెక్టర్ సదస్సులో ప్రతిపాదన తీసుకొస్తే దానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల నుంచే ప్రారంభించబోతున్నారు. సో మీరు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే సహజంగా వచ్చే పింఛన్లు కదా, 4,000 రూపాయల పింఛన్లు కాకుండా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీకు సంబంధించినటువంటి సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్త అప్లికేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయంట. సో కాబట్టి మీరు దానిపైన దృష్టి పెట్టండి. ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ విషయాన్ని సమాచారం తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో నెక్స్ట్ మిగిలినటువంటి విషయాలు ఎలా అంటే ఈ రీవెరిఫికేషన్స్ ఇటువంటివన్నీ కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో మాకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగానే ప్రభుత్వం దాదాపుగా 2-3 ఏళ్ళు అయిపోతుంది వచ్చేసి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎట్లా ఏంటి అనే దానిపైన కూడా కనీసం 2026లో ఉన్న మాకు పింఛన్లు వస్తాయా రావా అంటే కొత్త వారికి ఇందాక మనం చెప్పుకుంటున్నాం 4,000 రూపాయల పింఛన్లు. 4,000 రూపాయల పింఛన్లు ఉంటే దాంట్లో చాలామంది వస్తారు. వాళ్ళు కూడా రకరకాల కేటగిరీల కింద అంటే కూడా వాళ్ళు కొన్ని రకాల ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అయితే ఏమీ ఎక్కడ కూడా అప్డేట్ లేదు. అధికారులు కూడా బహుశా అంటే మార్చి ఏప్రిల్ తర్వాత ఏదైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ఈ 200 జిల్లాల వారీగా 200 పింఛన్లు అనేది స్టార్ట్ చేశారు కాబట్టి కొత్త వారికి కూడా మార్చి ఏప్రిల్ తర్వాత ఏదైనా సరే ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అయితే కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే ఇట్లా 100-200 సరిపోవండి. కనీసం జిల్లాల వారీగా కనీసం నెల 2-3 వేలు ఇచ్చినా ఇంకా లబ్ధిదారులు చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి ఒక బడ్జెట్, దానికి ఒక రూపకల్పన, దానికి ఒక వ్యవస్థ అంతా కూడా యాడ్ అవ్వాలంటే అదనంగా ఇంకొక 500-600 కోట్లు పెడితే తప్ప వాళ్ళకందరికీ కూడా పింఛన్లకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ అవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. బహుశా ఈ మార్చి బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ నుంచి అట్లా ఏదైనా సరే ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది టాక్ నడుస్తుంది. సో మొత్తం మీద పింఛన్లకు సంబంధించి మాత్రం వీళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి 6,000 రూపాయల వాళ్ళు కానీ, 10,000 రూపాయలు కానీ, 15,000 రూపాయలకు సంబంధించిన వాళ్ళు మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు హెల్త్ అంటే ఈ సర్టిఫికెట్స్ కూడా కావాలి కాబట్టి మీరు ఇప్పటివరకు కూడా చూయించుకుంటున్నటువంటి హాస్పిటల్ బిల్స్, అదేవిధంగానే దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటి ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా మామూలుగానే ఆధార్ కానీ ఇట్లా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికెట్స్, అదేవిధంగానే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా దారిద్ర్యకి దిగువన ఉన్న వాళ్ళకందరికీ కూడా అంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకందరికీ కూడా ఆ హెల్త్ పరంగా చాలా సమస్యలు పడుతున్న వాళ్ళకందరికీ కూడా ఆ 200 మందిలో మీరు కూడా ఉండాలి అనుకుంటే ఇవన్నీ కూడా కొద్దిగా ప్లాన్ చేసుకొని ముందుగానే ఇంకొక 4-5 రోజుల్లోనే ఆ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ మీరు కనీసం నెక్స్ట్ మంత్ కన్నా మీరు దానికి ఆ లిస్టులోకి వెళ్ళాలంటే మీరు అంటే దాన్ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ దాంట్లో ఏదైనా సరే టెక్నికల్గా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవరన్నా అక్కడ గ్రామ వార్డు సచివాలయాలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా మీకు దానికి సంబంధించి అప్డేట్ లేదు అంటే మాత్రం ఎంపీడీఓ ఆఫీసు ఇట్లాంటి చోట కూడా మీరు పోయి దానికి సంబంధించినటువంటిది సేకరణ చేసుకోవచ్చు. వాళ్ళు రెస్పాండ్ కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా
మీరు పోయి నేరుగా మీకు సంబంధించిన అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్లకి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. అన్నిటి ఆధారాలు ఉన్నాయి. అన్ని రకాల నాకు అంటే ఈ లిస్టులో నేను ఉన్నాను. బట్ నాకు ఈ అవకాశం కల్పించండి. పింఛన్ లేకపోతే నానా రకాలుగా మేము ఇబ్బందులు పడతాం. మా కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఆర్థిక పరంగా అంటూ కూడా మీరు ఒక అర్జీ రాసి కన్నా ఇవ్వగలిగితే, ఇవన్నీ జిరాక్స్ కాపీస్ అన్ని ఇచ్చి కానీ అటాచ్ చేసుకోగలిగితే కన్నా వాళ్ళు ఇచ్చేటటువంటి సిఫారసు ప్రకారం ఇంకా కూడా స్పీడప్గానే, ఎందుకంటే వీళ్ళందరూ ప్రాసెస్ చేసినా కూడా మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికే వెళ్ళాలి. కలెక్టర్ గారి దగ్గర నుంచి మళ్ళీ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోద ముద్ర వేస్తారు. తద్వారా మీకు పింఛన్లు అనేది ఈ 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలకు సంబంధించినవి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా జిల్లాల వారీగా 200 మందికి, అంటే 28 జిల్లాలకు సంబంధించి ఈ నెల నుంచి 5,600 మందికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే వాళ్ళకు కూడా వారికి సంబంధించి పూర్తిగా అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మిగిలిన పింఛన్లన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్చి, ఏప్రిల్ తర్వాత చూద్దాం. మరి హెల్త్ పింఛన్లు ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అనేది, ఎట్లా చేయబోతున్నారు ఏంటి, ఈ రీవెరిఫికేషన్స్ లేదంటే ఇట్లా గతంలో ఎన్నో రకాల ఇబ్బందులన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈ సంవత్సరంలో కూడా వాటికి సంబంధించి ఒక కొలుక్కి తీసుకొచ్చి ఎవరైతే ఈ అనర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటన్నింటి మాత్రం ఖచ్చితంగా తీస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా తీస్తారు. కానీ లబ్ధిదారులకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు అనేది ఉండదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన అధైర్యపడాల్సిన అవసరం లేదు. బట్ అనర్హులైన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా పింఛన్లు అనేది బహుశా నెక్స్ట్ మంత్ నుంచి కూడా వెళ్ళిపోతాయి 100%. దాంట్లో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందని.